గురజాల పట్టణంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో భారత సైన్యానికి మద్దతుగా మేము సైతం అంటూ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల నగర పంచాయతీ చైర్మన్ షేక్ బడేజాని పాల్గొని గురజాల పట్టణ పురవీధుల్లో త్రివర్ణ పతాకాన్ని చేతబట్టుకుని భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో పట్టణ వీధుల్లో దద్దరిల్లేలా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన కూడలి బ్రహ్మనాయుడు సెంటర్ వద్ద మానవాహారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనందరం ఎంపీని చేసిన ముందు మనం భారతీయులం అని దేశం కోసం అహర్నిశలు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ అనే విధానంతో యుద్ధం చేసి భారత జాతి గర్వించేలా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారని, ఈ దేశంలో మనమందరం సోదరభావంతో కుల మత జాతీయ భేదం లేకుండా అందరూ భారతీయులం అనే భావన కలిగి ఉండాలని, భిన్నత్వంలో ఏకత్వాన్ని నిలిపిన దేశం భారతదేశమని, ఎందరో మహానుభావులు త్యాగం ఫలం భారతదేశం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బడిదల శ్రీనివాసరావు, కౌన్సిలర్ బండి రవి, కారంబాబు, డబ్బులవల్లి, బీజేపీ నాయకులు డి రాధాకృష్ణ, అమృత లింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మాతరం మాతరం వందే మాతరం 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 బోలో భారత్ మాతా వందే మాతరం 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 వందే మాతరం 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 వందే మాతరం 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 వందే మాతరం. ఈరోజు మన భారతదేశ సమున్నత ఐక్యతని ప్రముఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ తెలంగాణకి చేసిన నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ప్రజా సంఘాల ప్రతినిధులకు, మహిళా మండలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ప్రపంచ చరిత్ర పటంలో సముద్ర స్థాయిలో తల ఎత్తుకుని నిలబడిన మన భారతదేశ ఔన్నత్యాన్ని చాటుకుంటూ ఈరోజు మన మురుగున్నల జెండాని రెపరెపలాడిస్తూ గురజాల పట్టణంలో మనం ఈ తిరంగా ర్యాలీని చేపట్టాం. ఎందుకంటే ప్రపంచంలోనే భారతదేశానికి ఒక సమున్నతమైన స్థానం ఉంది. విభిన్న జాతులు, విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు, విభిన్న కులాలు, వర్ణాలు వేరైనా, జాతులు వేరైనా, కులాలు వేరైనా, మతాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, సంస్కృతులు వేరైనా, మన భారతీయ సంస్కృతి మాత్రం ఒకటి. మనమందరం కూడా భారతీయులు, మనమందరం కూడా భరతమాత ముద్దు పెట్టడం. ఇదే మనందరినీ కూడా ఏకతాటి మీద నిలబెట్టింది, ఏకతాటిపై నిలబెట్టి మనం ప్రపంచంలో ఒక సమున్నతమైన స్థానంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తూ ఈరోజు ప్రపంచంలో మన భారతదేశం సగర్వంగా తలెత్తుకుని నిలబడింది. ఈ భారతదేశ ఐక్యతని విచ్ఛిన్నం చేయడానికి ఇతర దేశాల కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఉగ్రవాదుల రూపంలో మనకి ముప్పు పొంచి ఉంది. మన భారతదేశ ఐక్యతని, మన భారతదేశ సంస్కృతిని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్న ఈ ఉగ్రవాద నౌకలను మనమందరం కూడా తిప్పికొట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ఈరోజు మనందరి ఐకమత్యంతో ఈరోజు మన భారతీయ ఆర్మీ సగర్వంగా నిలబడి ఆ శక్తుల్ని తుత్తుర్యం చేసి ఆ శక్తుల్ని తిప్పికొట్టగలిగింది. ఇదే ఐక్యతని మనం అందరం కూడా ఎలాంటి భేదాలు లేకుండా, ఎలాంటి రాజకీయాలకు లోను కాకుండా, ఎలాంటి ఆవేశాలకు లోను కాకుండా ప్రతి ఒక్కరూ కూడా కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, వర్ణం లేదు, ఎవరైనా కూడా మనం భారతీయులం. మన రక్తంలో ప్రవహించేది భారతీయ రక్తం. వీఆర్ ఆల్ ఇండియన్స్ అనే ఒకే ఒక్క నినాదంతో మనం ముందుకు వెళ్ళి మన భారతదేశ ఐక్యతని ఈ విధంగానే కాపాడుకుంటూ, మన రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ, మన సెక్యులరిజాన్ని కాపాడుకుంటూ, ఇదే విధంగా మనం అందరం కూడా సోదరుమణిలాగా దేశభక్తి కల గౌరవించాలని చెప్పి ఎవరైతే దేశ ద్రోహాలకు పాల్పడతారో, ఎవరైతే దేశ ద్రోహానికి పాల్పడతారో వారందరినీ కూడా ఆ శక్తుల్ని మనం తన్ని కొట్టాల్సిన ఒక అవసరం ఉంది. ఈరోజు సామాజిక మాధ్యమాల్లో అనేక రకాల కుటిల ప్రయత్నాలు, కుటిల ప్రచారాలు జరుగుతున్నాయి. వాటన్నిటికీ మీరు లోబడకూడదు. మనమందరం కూడా ఎక్కడ ఉన్నా, ఎక్కడ నివసిస్తున్నా కూడా, ఏ పని చేస్తున్నా కూడా మనమందరం భారతీయులు. మన భారతదేశాన్ని రక్షించుకోవాలా, మన భారతదేశ రాజకీయ ప్రయోజనాలు కానీ, మన భారతదేశ అస్తిత్వాన్ని కానీ, మన భారతదేశ సార్వభౌమత్వాన్ని కానీ కాపాడుకోవడానికి అవసరమైతే ప్రాణత్యాగం చేయడానికి కూడా ప్రతి ఒక్క భారతీయుడు కూడా ముందుండాలి, సిద్ధం కావాలని చెప్పి పిలుపునిస్తున్నాను. మాతాకి ఈ యొక్క భారతదేశ ఐక్యతకి పాటుపడ్డ ప్రతి ఒక్కరికి, అలాగే
త్రివిధ దళాల వారికి కూడా ఈ రోజు మేము వాళ్ళకి శాల్యూట్ చేస్తున్నాము ఈ భారతదేశాన్ని కాపాడుతున్నందుకు. అలాగే ఇంకొక మహానుభావుడు ఉన్నాడండి, అతనే అజిత్ దోవల్. అతను ఒక బ్రాహ్మణుడు అయి ఉండి కూడా ఒక ముస్లిం వేషధారిగా పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ 6 సంవత్సరాలు తన జీవితాన్ని గడిపి పాకిస్తాన్ లో అణువణువు శోధించి అక్కడున్న అణు స్థావరాలను గాని అలాగే ఉగ్రవాద స్థావరాలను గాని అన్ని కూడా కనిపెట్టగల శక్తి ఈ రోజు అతను మన భారతదేశ సలహాదారి అజిత్ దోవల్ గారండి. ఆకాశ్ అగ్ని ఇవన్నీ కూడా పరిశోధన అనేది అప్పటి నుంచే ప్రారంభమైంది. మరి అణుబాంబుని తయారు చేయడంలో కూడా ఆయన ఎంతో శ్రమించాడు. అట్లాంటి మహానుభావుడిని ఈవేళ స్మరించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఎప్పుడు కూడా అట్లాంటి మహానుభావుల స్ఫూర్తిని మనం ఎప్పుడు కాపాడుకుంటూ భారత మాతను కాపాడుకోవడంలో అందరం కూడా కులాలకి మతాలకి 26 మంది మీద చంపివేసిన ఉగ్రవాదుల మీద చేసిన ఆపరేషన్ సింధూర్. ఈ యొక్క ఆపరేషన్ పిరికి పొంద అయిన పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని భారతదేశంలోకి జమ్మూలోకి పంపించి పహల్గామ్లోకి పంపించి భారతీయులైన వచ్చిన విహారానికి వచ్చిన వారిని మతం పేరు అడిగి కాల్చి చంపిన ఉగ్రవాదుల్ని ఈ ఉగ్రవాద రాజ్యాన్ని ఏమి చేయాలి? అదే ఆపరేషన్ సింధూర్.